అగ్ని కుండల సంభూత దైవకార సముద్ధృత ఆవాహయామి ఆవాహయామి. రివ్యూ చిట్ చాట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇంకా ఈ రోజు మనం సారంగపాణి జాతకం మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో ప్రియదర్శి గారు తన జాతకాన్ని ఎంత బాగా స్ట్రాంగ్ గా చూస్తారో మీరు కూడా మా రివ్యూని స్కిప్ చేయకుండా అంతే స్ట్రాంగ్ గా చూడండి. మూవీలో జాతకం ఈ వీడియోలో రివ్యూ చూడండి చాలు. అంతేగాని మూవీలో జాతకం చూసి మర్డర్ ప్లాన్ చేసినట్టు మీరు కూడా ఈ రివ్యూ చూసి మర్డర్ ఏం ప్లాన్ చేయకండి. ఏంటి వీడు జాతకం మర్డర్ ఏవేవో అంటున్నాడు అనుకుంటున్నారా? అయితే మన స్టోరీ లైన్ చూడాల్సిందే. రెడీ, జూమ్ ఇన్, లైట్స్ ఆన్, లెట్స్ గో. స్టోరీ లైన్ ఏంటంటే ప్రియదర్శి గారు ఎలియాస్ సారంగపాణి తన జాతకాన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు. అదే ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ కన్నా ముందు టీవీలో జాతకం చూస్తారు. కుంభరాశి మీ రోజు సూపర్ ఉంటది అంటే ఇంకా ఆ రోజు చాలా ఫుల్ హ్యాపీ. కట్ చేస్తే ప్రియదర్శి గారు తన బాస్ రూపా ఎలియాస్ మైత్రితో లవ్ లో పడతారు. ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. బట్ వెయిట్, ట్విస్ట్ ఏంటంటే శ్రీనివాస్ అవసరలా గారు ఒక ఆస్ట్రాలజర్ వచ్చి, ఓయ్ సారంగపాణి నువ్వు మర్డర్ చేస్తావు అని బాంబ్ పేలుస్తారు. ఇంకా ఆ మాట వినగానే ప్రియదర్శి గారు మర్డరా, ఎవరిని బాబోయ్ అని ఫుల్ ప్యానిక్ అయిపోతారు. ఇప్పుడు సరే పెళ్లికి ముందే ఈ మర్డర్ ప్రాబ్లం ఏంటో క్లియర్ చేసేయాలని డిసైడ్ అయిపోతారు. వెన్నెల కిషోర్ గారు వైవా హర్ష గారితో కలిసి ఈ మర్డర్ మిషన్ ని స్టార్ట్ చేస్తారు. ఇంకా మర్డర్ చేశారా చేయలేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ప్రియదర్శి గారు కామెడీ బాగుంది. మూవీలో మర్డర్ చేయడానికి చాక్లెట్ ని, పర్ఫ్యూమ్స్ ని యూజ్ చేసి చిన్న చిన్న కామెడీని బాగానే జనరేట్ చేశారు. జాతకం చూస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా చేశారు. కోర్టులో సీరియస్ లాయర్ గా చేస్తే ఇక్కడ కామెడీ స్టార్ లా చేశారు. వెన్నెల కిషోర్ గారు వైవా హర్ష గారు కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారి వన్ లైనర్స్ కూడా బాగున్నాయి. వైవా హర్ష గారితో కలిసి మర్డర్ మిషన్ ప్లాన్ చేస్తుంటే టామ్ అండ్ జెర్రీ లాగా మర్డర్ మిషన్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ లో వీళ్ళ ట్రియో సీన్స్ బాగున్నాయి. ఇంద్రగంటి గారి డైరెక్షన్ చూసినట్టయితే అష్టాచమ్మ వైబ్ ని కొద్దిగా మ్యాచ్ చేశారని అనిపించింది. ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. ఇంకా వీక్ పాయింట్స్ చూస్తే స్టోరీ ప్రిడిక్టబుల్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రాగ్, అలాగే మర్డర్ అటెంప్ట్స్ లో కొన్ని జోక్స్ మిస్ అయ్యాయి. ఎలాగంటే 6 కొడదామని బాల్ ని గట్టి కొట్టారు కానీ బౌండరీస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. రూపా ఈస్ గుడ్, కానీ ఏదో గెస్ట్ రోల్ లా వచ్చి వెళ్ళిపోయినట్టు అయితే అనిపించింది. ఇంకా నరేష్ గారిని అలాగే తనికెల గారిని అంత బాగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఇంకా టెక్నికల్ గా వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఈస్ కూల్. పీజీ విందా గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వైజాగ్ సీన్స్ వైబ్రెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా కొంచెం షార్ప్ గా చేయాల్సింది. సో సారంగపాణి జాతకం ఈస్ జస్ట్ ఓకే. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కూడా చూడొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మేమిచ్చే గ్రేడ్ సి గ్రేడ్. ప్రియదర్శి గారు, వెన్నెల కిషోర్ గారు మూవీని సేవ్ చేశారనే చెప్పాలి. ఏమి నటనలు, మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే. స్టోరీ ఇంకొద్దిగా బెటర్ గా ఉండుంటే బాగుండు. మీరు ఈ మూవీ చూసారా? కామెంట్స్ లో మీకు ఏమనిపించిందో అలాగే మీ జాతకం కూడా చెప్పండి. సారంగపాణి జాతకంలో ట్విస్ట్ లాగా మా రివ్యూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టి మమ్మల్ని ట్విస్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ను కూడా ఒకసారి చూసి కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రివ్యూ చిట్ చాట్.